ఓజీ సినిమాలో అకిరా నందన్ ఎంట్రీ ఇస్తున్నాడు. టాలీవుడ్ లో స్టార్ హీరోల వారసుల కోసం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నట వారసుడు అకిరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ కోసం మెగా ఫ్యాన్స్ 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. పవన్ రేణు దేశాయ్ పెద్ద కుమారుడు అకిరా ఎప్పుడెప్పుడు టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తాడా అనేది ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే అకిరా మాత్రం ఇప్పుడే టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేలా కనిపించడం లేదని టాక్ నడుస్తుంది. ఇంకో పక్క అకిరా టాలీవుడ్ ఎంట్రీ ఖచ్చితంగా ఈ ఏడాదిలోనే ఉంటుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. అకిరా ప్రస్తుతం మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ చేస్తున్నాడని, తనకు హీరోగా నటించాలని ఉంటే ఖచ్చితంగా ఇండస్ట్రీలోకి తీసుకొస్తానని అకిరా తల్లి రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. ఇక మధ్యకాలంలో అకిరా తండ్రి పక్కనే ఎక్కువగా కనిపిస్తున్నాడు. 6 అడుగుల ఎత్తు, హీరోకు తగ్గ గ్లామర్ తో అకిరా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నాడు. కానీ పవన్ కూడా అకిరా టాలీవుడ్ ఎంట్రీపై ఎంత సీరియస్నెస్ చూపించడం లేదని తెలుస్తుంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే గత కొన్ని రోజులుగా అకిరా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించబోతుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే అకిరా ఎంట్రీపై మేకర్స్ ఎవరు అధికారికంగా స్పందించడం లేదు. కానీ నిన్న రిలీజ్ అయిన ఫైర్ స్టార్మ్ సాంగ్ లో అకిరా కనిపించడం పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. ఫైర్ స్టార్మ్ సాంగ్ లో కొన్ని పోస్టర్లో అకిరా కటౌట్ కనిపించినట్లు తెలుస్తుంది. చాలా మంది ఆ పోస్టర్లో ఉన్నది అకిరా అని చెప్పుకొస్తున్నారు. ఒడ్డు పొడుగు మొత్తం అకిరా కటౌట్ కి చక్కగా సరిపోతుండడంతో పవన్ వారసుడు ఎంట్రీ ఇవ్వడానికి బలంగా చెప్పుకొస్తున్నారు.